హలో ఫ్రెండ్స్. సో, రీసెంట్‌గా కొత్త రకమైన మోసాలైతే జరుగుతున్నాయి. ఇదేంటంటే ఇప్పుడు వాట్సాప్‌కి జనరల్‌గా వెడ్డింగ్ సీజన్ అంటే ఏంటి? వెడ్డింగ్ ఇన్విటేషన్స్‌ని వాట్సాప్‌లో పంపిస్తూ ఉంటారు గదా! సో, ఇట్లాగా అన్‌నోన్ నంబర్స్ నుంచి గాని ఇట్లాగా వెడ్డింగ్ ఇన్విటేషన్ వస్తుందనమాట. దాని మీద క్లిక్ చేస్తే ఇంకా మొత్తం కూడా మన ఫోను డేటా అంతా కూడా వాళ్ళకే ఎళ్ళిపోతుంది. సో, ఇవి కొత్త రకం మోసాలు. సో, ఇట్లాగా ఒక ఉత్తరప్రదేశ్ అనుకుంటాను. ఒక వ్యక్తికి రీసెంట్‌గా జరిగింది. సో, ఏమైందంటే ఇట్లా వెడ్డింగ్ ఇన్విటేషన్ లింక్ వచ్చింది. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేశారు. సో, మీద డౌన్‌లోడ్ చేయమని అడిగింది. డౌన్‌లోడ్ చేశారు. సో, దాని తర్వాత తన ఫోన్ మీద తనకి కంట్రోల్ పోయిందనమాట. అంటే కంట్రోల్ పోవడం అంటే ఏంటి? దానంతట అదే తను ఏదన్నా ఆపరేట్ క్లిక్ చేసే ఇట్లా మూవ్ చేసినా గూడా అవ్వట్లేదు. కంట్రోల్ అనేది ఫుల్‌గా పోయింది. తర్వాత తన అకౌంట్‌లో నుంచి 33,000 డెబిట్ అయిందనమాట. సో, ఇది తెలుసుకున్న తర్వాత తను వెళ్లి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చాడు. సో, ఏమైందంటే ఆ వెడ్డింగ్ ఇన్విటేషన్‌ను ఒక ఏపీకే ఫైల్ అనమాట. అది క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేయటం ద్వారా స్కామర్స్ ఫోన్‌ని హ్యాక్ చేశారు. సో, అంతే కాకుండా తన ఫోన్‌లో నుంచి తన వాట్సాప్‌లో ఉన్న కాంటాక్ట్స్ అందరికి కూడా ఆ లింక్‌ని మళ్ళీ షేర్ చేస్తారు. అట్లాగా అది మళ్ళీ వాళ్ళ కాంటాక్ట్స్ అందరికెళ్తుంది. సో, అట్లా ఎవరైనా క్లిక్ చేస్తే మళ్ళీ వాళ్ళ ద్వారా అట్లా. సో, అట్లా అందరికి స్ప్రెడ్ చేస్తూ ఇట్లాగా స్కామ్ చేయడం అనేది ఇదొక కొత్త రకం మోసం. బట్ జనరల్‌గా మనకి వెడ్డింగ్ ఇన్విటేషన్స్ ఇట్లా వస్తూ ఉంటాయి. బట్ క్లిక్ చేసి అవి డౌన్‌లోడ్ చేస్తే ఇట్లాగా జరిగే అవకాశం కూడా ఉంటుందనమాట. సో, ఈ ఏపీకే ఫైల్స్ నుంచి అందరూ గూడా జాగ్రత్తగా ఉండాలి. బట్ అంతే కాకుండా అసలు మెసేజెస్‌లో కానీ ఇట్లా తెలియని అన్‌నోన్ లింక్స్ అనేవి వస్తే మాత్రం వాటి మీద గబుక్కన క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవడం అనేది చేయకూడదు. ఓకే. సో, ఇది మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్స్.